వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైకాపాకు రాజీనామా చేశారు. పార్టీలో గత కొంతకాలంగా ప్రాధాన్యం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా లేఖను ఈ పార్టీ అధినేత సీఎం జగన్కు పంపారు. త్వరలో కాంగ్రెస్లో చేరే అవకాశముంది. ఆమె కుమారుడు విక్రాంత్కు టెక్కలి అసెంబ్లీ టికెట్ ఇస్తారని సమాచారం. శ్రీకాకుళం లోక్ సభ స్థానం నుంచి కృపారాణి పోటీ చేసే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతుంది. వాస్తవంగా ఇటువంటి రోజు వస్తుంది అని నేనేనాడు భావించలేదు. కృపారాణి నాకు దేశానికి పరిచయం చేసిన జిల్లా నా శ్రీకాకుళం జిల్లా. నేను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తిని. అటువంటి నేను 2019లో పార్టీని విడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీలో చేరాను. ఎందుకు చేరాను అంటే ద హోల్ కాంగ్రెస్ టీమ్, ద హోల్ టీమ్ వాజ్ ఇన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది నా కుటుంబం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా తమ్ముడు, రాజశేఖర రెడ్డి గారి తనయుడు, విలువలు విశ్వసనీయత విలువిచ్చిన గౌరవించిన మనిషి. నా కుటుంబంలో చేరుతున్నాను. అమ్మ ఒడిలోంచి జారిపడి కేంద్ర మంత్రి స్థాయిలో తమ్ముడు దరికి చేరాను. నేను పార్టీలోకి వచ్చే ముందర ఎవరైతే నాకు పార్టీలో జాయిన్ చేయించారో వారు నాకు ఇచ్చే హామీ ఏంటంటే స్పెషల్ రిప్రజెంటేటివ్ టు ఏపీ గవర్నమెంట్ అట్ న్యూఢిల్లీ, దట్ వాజ్ ఎ క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్, మీకు ఇస్తామమ్మా అని తీసుకువెళ్ళారు. కానీ షార్ట్ పీరియడ్ ఎలక్షన్కి దగ్గరలో ఒక 6 నెలల ముందర నేను జాయిన్ అయ్యాను. సీఎం గారు నాకు చెప్పే మాట ఏంటంటే, కృపమ్మ నీకు తగిన విధంగా నేను గౌరవిస్తానని వారు చెప్పారు. గౌరవ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు ఫోన్ చేసి, అమ్మ మీకు సీఎం గారు పార్లమెంట్కి కంటెస్ట్ చేయమంటున్నారని వారు చెప్పారు. ఇట్ వాజ్ ఇన్ 2019. కృపమ్మ నీ బ్రెయిన్లో ఉన్న ఆ ఎక్స్ యూనియన్ మినిస్టర్ అనే చిప్ తీసి పడిస్తేనే నువ్వు కార్యకర్తల్లో కలిసి మిగతా వాళ్ళలో కలిసి పనిచేయగలవు. ఆ చిప్ నీ బుర్రలో ఉన్నంతకాలం నీకు ఒక ఈగో ఫీలింగ్ వస్తుందేమో అన్నది నా భావన అనగానే ఆ చిప్ తీసి లోటస్ పాండ్లో నేను పడేయటం జరిగింది. సీఎం గారు తగిన విధంగా గౌరవిస్తానన్నారు. మరి ఆ తర్వాత అది ఏదైతే నేమ్స్ అనౌన్స్ చేశారో ఆ నేమ్స్ ఇడుపులపాయలో నేమ్స్ అనౌన్స్ చేసినప్పుడు మై నేమ్ వాజ్ నాట్ ఇన్ దట్ లిస్ట్. బట్ నేను ఏమీ బాధపడలేదు. ఎందుకు వచ్చి ఒక 5-6 నెలల కాలంలో ఏదో విజయసాయిరెడ్డి గారు అన్నారు, సీఎం గారు చెప్పారు, బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ నా పేరు అక్కడ ఉండకపోవచ్చు. సీఎం గారు ఒకటే మాట చెప్పారు, చిప్ తీసి పడేయమన్నారు, కార్యకర్తలా పనిచేశారు. పార్టీ ప్రెసిడెంట్ నాకు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో తెలీదు, ఎందుకు తీశారో తెలియదు. ఎందుకు ఇచ్చారో తెలియదు అని నేను ఎందుకు అంటున్నానంటే, ఒక పార్టీ ప్రెసిడెంట్గా నా నియోజకవర్గంలో ఒక మండలంలో ఒక మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా వేయటం అన్నది ఇట్ వాస్ హ్యాపెండ్ వితౌట్ మై నాలెడ్జ్. ఎనీ అదర్ పొలిటికల్ పార్టీలో ఒక ఆర్గనైజేషన్లో ఒక పార్టీ ప్రెసిడెంట్ తెలియకుండా మండల వైసీపీలు చేర్చడం నేను ఎక్కడ చూడలేదు. అది హ్యాపెన్ అయింది. అయితే సీఎం గారు నేను కలిసే ప్రతి సందర్భంలో చాలా ఆప్యాయంగా, కృపమ్మ నీకు నేను గౌరవిస్తాను, 3 ఆప్షన్స్ ఉన్నాయి, నేను నీకు ఖచ్చితంగా చేస్తాను. సీఎం గారు మాటలండి ఇవి. నేను నీకు ఖచ్చితంగా గౌరవిస్తాను. యూ హ్యావ్ ఎ స్పెషల్ ఫేస్ ఇన్ మై హార్ట్, యూ హ్యావ్ ఎ స్పెషల్ ఫేస్ ఇన్ మై హార్ట్. నువ్వు నా హృదయంలో ఉన్నావు, మీరు నా హృదయానికి దగ్గరగా ఉన్న దంపతులు అనే మాట్లాడారు సీఎం గారు. ఎప్పుడు ఆయనతో కలిసి ఏ సందర్భంలో కూడా నాకు వారు అగౌరవపరిచేది. ఆయన మీద నాకు ఇంకొక థాట్ రాలేదు. నాకు నా తమ్ముడు నాడు, అమ్మ ఒడిలోంచి తమ్ముడు దగ్గరకు వచ్చాను, ఈ అక్కను ఆదుకుంటాడు అనే నేను భావించాను. ఏ రోజు వేరే ఆలోచన అంటూ నాకు రాలేదు. సో సీఎం గారిని పూర్తిగా నేను నమ్మాను. రాజకీయాల్లో ఏం కోరుకుంటారు? పదవైనా కోరుకుంటారు, గౌరవమైనా కోరుకుంటారు. నేను అన్నది ఏంటంటే, మీరు నాకు ఇవ్వలేకపోయారు. మీరు నాకు ప్రామిస్ చేశారు, 3 ఆప్షన్స్ ఉన్నాయన్నారు, మీ మనసులో స్థానం ఉందన్నారు, నువ్వు రాష్ట్ర రాజకీయాల్లో ఉండు అన్నారు. కానీ ఏమైంది? మీ మాట మీరు ఇచ్చారు. ఒక్క పిలుపు, 3 నెలల కాలం వెయిట్ చేశానండి. కృపారాణి ఓర్పు ఒక్కసారి మీరు గమనించండి, జిల్లా ప్రజలు గమనించండి. 3 నెలల కాలంలో నేను స్వయంగా ఒక లెటర్ రాసి సీఎం గారికి, మొన్న లాస్ట్ సెషన్లో గవర్నర్ గారికి సీఎం గారు సెండ్ ఆఫ్ ఇచ్చి తిరిగి వస్తుండేటప్పుడు, సార్ మీరు నా చిప్ తీసి నాకు పడేయమన్నారు, నేను లోటస్ పాండ్లో పడేశాను. 5.5 సంవత్సరాల కార్యకర్త కంటే దిగి కష్టపడ్డాను. పార్టీ ప్రెసిడెంట్గా ఎందుకు ఇచ్చారో తెలీదు, ఎందుకు పీకారో తెలీదు. ఒక మాట చెప్పకుండా పీక్సారు.
మీరు చెప్పినట్టే నేను కష్టపడ్డాను, ఎందుకు నాకు అన్యాయం చేశారు సార్? మీతో ఒక 5 minutes నేను మాట్లాడాలి. 5.5 years ఆఫ్ మై ప్రెషియస్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం మాజీ కేంద్ర మంత్రిని మీరు మర్చిపోమన్నారు. మర్చిపోయే కార్యకర్తగా పనిచేసిన నా గురించి 5 minutes ఆఫ్ యువర్ ప్రెషియస్ టైం మీరు వెచ్చించి ఈ లెటర్ గో త్రూ అవ్వండి అని సీఎం గారి చేతిలో స్పీకర్ గారి సాక్షిగా నేను పెట్టడం జరిగింది. ఆ లెటర్ చదివిన ఏ ఒక్క వ్యక్తి అయినా మానవతావాది, జగన్మోహన్ రెడ్డి కూడా మానవతావాది అని నమ్మాను. మానవతావాది అయితే నాకు పిలిచి మాట్లాడాలి, పిలిచి మాట్లాడలేదు, అయిపోయింది. సుబ్బారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను, సార్ ఒక్కసారి సీఎం గారితో మాట్లాడే అవకాశం కల్పించండి అని కోరాను. ఇంకొంతమంది పెద్దల దగ్గరికి వెళ్ళాను, అవకాశం కల్పించలేదు. అంటే అన్యాయం ఒక ఎత్తు, అవమానం మరొక ఎత్తు. సెల్ఫ్ రెస్పెక్ట్ను కూడా ఫనంగా పెట్టి పార్టీ కింద పనిచేయాల్సిన అవసరం నాకు ఉంది అని నేను అనుకోవటం లేదు. సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం అన్నిటికంటే పెద్దది. 3 నెలల కాలం ఈ పార్టీకి, ఈ ముఖ్యమంత్రి, ఈ విలువలు, విశ్వసనీయత, నేను నమ్ముకునే నా రాజశేఖర రెడ్డి బిడ్డ, నా పుట్టిళ్ళు అనుకుని నేను వెళ్ళే ఇంట్లో నీకు స్థానం లేదు, నీకు గౌరవం లేదు అని అనవడమే కాకుండా ఒక పక్క అవమానం కూడా చేయటం అన్నది నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఫనంగా పెట్టి భరించడం అనేది నేను ఓర్చలేకపోయాను. నా జిల్లా ప్రజలు నాకు గమనించాలి. ఒక్క వాలంటీర్, ఈ మాజీ కేంద్ర మంత్రి, పార్టీ అధ్యక్షురాలనండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఒక్క వాలంటీర్ని కృపారాణి పెట్టడానికి అవకాశం ఇచ్చారేమో అడగండి. దేనికండి వచ్చాను పార్టీలోకి? దేనికి వచ్చాను పార్టీలోకి? ఎవరిని నమ్మి వచ్చాను? ఎవరిని నమ్మి వచ్చాను? నేను జగన్మోహన్ రెడ్డిని నమ్మి వచ్చాను. ఇదా గౌరవం? ఒక మాజీ కేంద్ర మంత్రిగా నాకు ఇంట్లో కూర్చోబెట్టి అవమానాలు చేసి అన్యాయం భరిస్తానండి, అన్యాయాన్ని భరిస్తాను, అవమానాన్ని భరించలేను. జిల్లాలో నాయకులు ఉన్నారు, ఒక్కరు నన్ను ఒక డాక్టర్గా చూశారు ఈ ప్రాంత ప్రజలు, ఒక ఎంపీగా చూశారు, ఒక కేంద్ర మంత్రిగా చూశారు. ఒక్క కరప్షన్, కృపారాణి పలానా దగ్గర పలానా వాడికి ద్రోహం చేసింది, పలానా కరప్షన్ చేసింది, పలానా వాళ్ళని దూషించింది, దూషణార్థాలు మాట్లాడింది, ఒక్క దగ్గర ఒక్కరు చెప్పగలరు? ఎందుకు నాకు కూర్చోబెట్టాల్సిన అవసరం? ఎందుకు నాకు అవమానించారు? నా అవమానానికి కారణం చెప్పని నేను జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ఏంటండి? విద్యావంతులు అవసరం లేదు, కరప్షన్ చేయని వాళ్ళు అవసరం లేదు, సంస్కారవంతులు అవసరం లేదు. ఈ పార్టీలో ఉండాలంటే తిట్లు వచ్చేవాళ్ళు ఉండాలి, బ్యాక్ స్టాపింగ్ చేసేవాళ్ళు ఉండాలి, అందరూ అని నేను అంటం లేదు. నేను ఈ పార్టీలో కొనసాగాలి అంటే ఈ కిల్లి కృపారాణి అనే బ్రాండ్ని పక్కన పెట్టి నాకు తిట్లు రావనా? నేను సంస్కారవంతురాలనా? ఎందుకు నాకు కూర్చోబెట్టారు? ఎందుకు నాకు అన్యాయం చేశారు? అన్యాయంతో పాటు నన్ను ఎందుకు ఇంతగా అవమానించారు జగన్మోహన్ రెడ్డి గారు? నిజంగా రాజశేఖర రెడ్డి గారు తనయుడు నాకు ఈ విధమైన మోసం, అవమానం, వంచన పదవి కాదండి నేను చెప్తున్నా. మీరు అనుకోవచ్చు కృపారాణి పదవి కోసం, పదవి కాదు, గౌరవాన్ని కోరుకున్నాను. అందుచేత ఈ అవమానాలు భరించి ఉండడం కంటే నాకు ఎక్కడ గౌరవం ఉంటే అక్కడ నేను ఉంటాను అని ఒక ఆలోచనతో ఈ రెసిగ్నేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను సబ్మిట్ చేస్తూ ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా ప్రాథమిక సభ్యత్వంతో పాటు నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైదొలుగుతున్నానని గౌరవ పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకంగా తెలియచేసుకుంటూ, మీ అభిమానం, మీ ఆదరణ, కృపారాణిని అన్ని స్థాయిల్లో చూశారు. ఏ పార్టీలో నాకు అన్ని పార్టీల నుంచి పిలుపులు ఉన్నాయి, బట్ నేను ఆలోచించుకోవాలి. ఇప్పుడు అవమానపడ్డదాన్ని, నేను భంగపడ్డ వ్యక్తిని. నేను మీకు చెప్పాను ఒక విషయం, పదవి కాదు నాకు ముఖ్యం, నాకు కావాల్సింది గౌరవం. నా గౌరవం ఎక్కడ ఉంది అంటే నేను అక్కడికి వెళ్తాను. ఇలా ఊరుకొని మాత్రం ఉండను, కంటెస్ట్లో ఉంటాను. కృపారాణి ఏంటి అన్నది చూపిస్తాను, కృపారాణి స్ట్రెంగ్త్ ఏంటి అన్నది చూపిస్తాను. ఊరుకొని ఉండే ప్రసక్తి లేదు.